హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఈ ఓన్గా ఇంట్లో చేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి, ఏంటంటే అరకిలో పిండికి శనగపిండి తీసుకొని దాంట్లో బూందీ గరిటతో బూందీ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బూందీ కనిపిస్తుంది, ఇది బూందీ అనమాట ఫ్రెండ్స్. ఇది బూందీ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే పల్లీపప్పులు అంటే బాగా వేపుకోకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియంలో వేపుకోవాలన్నమాట. ముదురుగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్నాక ఒక పక్కన పెట్టేసుకున్నాక దాంట్లో ఏంటంటే పల్లీపప్పులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అటుకులు కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లో పుట్నాలపప్పు మాత్రం మామూలుగా కలుపుకోవాలన్నమాట, బయట నుంచి కొనుక్కొచ్చి. ఈ కార్న్ఫ్లెక్స్ చిప్స్ కూడా బయట పచ్చి కొనుక్కొచ్చేసి ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది మేము ఫ్రై చేసేసి అది కూడా కలిపేసాం అనమాట దీంట్లో ఏంటంటే కరివేపాకు, కారం, సాల్ట్ అన్నీ కలిపేసి ఈ విధంగా కలిపేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు, మన ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మా సైడ్ ఎక్కువ ఇది వాడతాం అన్నమాట ఫ్రెండ్స్. ప్రతి ఫంక్షన్కి ఏంటి అన్నిటిలో కూడా పండగలకు కూడా ఎక్కువ ఇదే వాడతాం అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో మనం కారపూస కూడా వేసుకోవచ్చు అనమాట, కానీ వేయలేదు, టైం చాలని చెప్పేసి అడవుడికి చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే బూందీ మిక్చర్ అనమాట ఫ్రెండ్స్. ఇది బూందీ, కరివేపాకు, కార్న్ఫ్లెక్స్ చిప్స్, పల్లీపప్పులు, పుట్నాల పప్పు, అటుకులు అనమాట ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.